పాత నిబంధన గ్రంథము ఒక శాపంతో ముగించబడి ఉన్నది. చూడండి మీరు ఒకసారి మలాకి గ్రంథము 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుంచి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం, అంటే చివరి వచనం. నేను వచ్చి దేశమును శపించుకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును. The book of Old Testament was concluded with the word curse. పాత నిబంధన గ్రంథము శాపం అనేటటువంటి వచనముతో ముగించబడి ఉన్నది. అయితే క్రొత్త నిబంధన దేనితో ముగించబడిందో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం, చివరి వచనం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడైయుండును గాక. ఆమేన్. మనకు చాలా బైబిల్ని మనం చదువుతుంటాం, కానీ దేవుని యొక్క ఆరంభాలు, దేవుని యొక్క ముగింపులు మానవుని యొక్క మనసుకు ఇవి అగోచరములు. కాబట్టి పాత నిబంధన గ్రంథము అనేది మరి శాపం అనేటటువంటి వచనముతో ముగించబడితే, మరి క్రొత్త నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు యొక్క కృపతో ముగించబడి ఉన్నది. దానికి స్తోత్రం కలుగును గాక. ఏంట? యేసు ప్రభుల వారి యొక్క కృపతో ముగించబడి ఉన్నది.